తన అమెరికా పర్యటన రద్దుపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ఇది తనకు జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్, ఇదే కదా మీ వివక్ష. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయ పార్టీలు ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఎయిర్పోర్ట్లో నుంచి మమ్మల్ని రిసీవ్ దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కించే వరకు అన్ని కార్యక్రమాలను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. మీటింగ్లో జరిగిన చర్చల అంశాన్ని కూడా నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు, అధికారిక పర్యటన. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించిన. ఆక్స్ఫర్డ్తో మన అధికారులు ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనల్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు.